గోళ అడ్డా ఉన్నది అదో బాధ వెళ్తారు అది అన్న చేను ఉన్నది ఇంకోటి ఉన్నది నింపది సభ్యుడు మామ దానికి అట్లా కనిపించాలి కానీ తాటి నీర ఈత నీర ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఎంతమంది వర్కర్లు ఏ పని చేసినా కూలీ చేసుకున్నా వ్యవసాయ పని చేసుకున్నా ఎండకు అలసట లేకుండా తాగైతే నీర వీళ్ళు నీరుని ఇక్కడ దీన్ని తీస్తున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. అందరం తాగాలి. మందు తాగే బదులు తెల్లటి ఈత నీరు తాగితే చాలా ఆరోగ్యంగా మంచిదని మా గౌడ సంఘం దీన్ని ఏర్పాటు చేసేది. ఈ నీరు వలన మనిషి ఆరోగ్యానికి అన్ని విధాల సేఫ్గా ఉంటుందని చెప్పి మాకు గౌరవనీయులైన మంత్రివర్యులు మాకు ఈ నీర కేంద్రాన్ని మంజూరు చేసి మాకు ఒక ఆఫీసు నీర కేంద్రము ఇక్కడ చేస్తారని వారు కూడా హామీ ఇచ్చారు. త్వరలో ఇది జరుగుతుంది. దీని వలన ప్రతి ఒక్క రైతుకు కానీ కూలీకి కానీ అందరికీ మేలు జరిగి ఇక నుండి కిడ్నీల ప్రాబ్లం కూడా లేకుంటూ చాలా ఆరోగ్యంగా ఉంటారు అనే దాని మీద మేము భావిస్తున్నాము. ఆ వృత్తి వెనుకబడిపోయి కూలి పనులకు పోయి రైస్ మిల్లులకు అటు ఇటు పోయి వాళ్ళు అనేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి గౌరవనీయులైన మంత్రివర్యులు మరి మాకు ఇక్కడ నీర కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఇంకా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారని వారు మాకు హామీ ఇచ్చిండ్రు. దీని వలన జరిగితే మాకు కూడా పేద గౌడులకు జీవన ఉపాధి దొరుకుతుందని మేము భావించుకుంటూ ఇలా ఏ డోకా లేదు. ఇది స్వచ్ఛమైనటువంటి తెల్లగలు ఈ నీరు తాగితే ఎట్లున్నదని చెప్పి వాళ్ళ అనుభూతి చెప్పిన ఇప్పటిదాకా ఇది 100% సక్సెస్ అయ్యి రేపు ఖచ్చితంగా ఇక్కడ నీర కేంద్రం మాకు కావాలని మేము ఈ ఎల్లమ్మ ముందు భగవంతుని సాక్షి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అది తొందరలో పడిన ఇక్కడ నీర కేంద్రం వీటి ఉత్పత్తులు బెల్లం, చక్కెర, పూతరేకులు ఇవన్నీ కూడా తయారు చేసే కొరకు మేము చేస్తాం. అంటే ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నది. మా సొంతంగా కూడా అవి తయారు చేసి ఇవన్నీ చేసి చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. తీస్తాను వెయిట్ ఎంత 41 రైట్ కూడా వెయిట్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు చూడేది మన దగ్గర సొసైటీలో కొద్దిగా కొద్దిగా అన్న అన్న తీసిన రైతులు బాగా కష్టాలు ఉన్నారు. కొద్దిగా మంచిగా చూడండి. బాగా లాస్ అయి ఉన్నారు రైతులు అందరూ టోటల్గా. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ సుల్తానాబాద్ మండలంలో కానీ ఎక్కడ కూడా గింజ కటింగ్ అనేది ఉండద్దు. గింజ కటింగ్ లేకుండా రైతులకు మనం న్యాయం చేయాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు అన్న విజయరమణారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతులు కూడా ఒకటి గమనించుకోవాలి. రైతులు ఏంటంటే మ్యాచర్ ఉన్న వాటిని జోకడం కానీ ఈ సింగిల్ విండోకి సంబంధించినటువంటి సిఓ గారు కానీ ఇక్కడ జోకుతున్నటువంటి ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారో వారు కానీ మ్యాచర్ అనేది 17 ఉండాలి, 17 కన్నా లోపే ఉండాలి తప్ప
17 మ్యాచ్ల కన్నా ఎక్కువ ఉండద్దు. అటు మిల్లర్లకు ఇబ్బంది కావద్దు, ఇటు రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ సింగిల్ విండో అధ్యక్షుల వారికి అలాగే సిఓ గారికి ఉన్నది. అది తప్పకుండా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే సన్న బియ్యం బీపీటీ వరి పెట్టి వారందరూ ఎవరైతే ఈ యొక్క ఐకేఎం సెంటర్లలో జోకుతారో వారికి తప్పకుండా 500 బోనస్ గవర్నమెంట్ ద్వారా ఇంత పూర్వం వర్షాకాలంలో వేయడం జరిగింది. ఇప్పుడు ఏ సంఖ్యలో కూడా తప్పకుండా 500 రూపాయలు క్వింటాల్ చొప్పున వేయడం జరుగుతుంటుంది. ఈరోజు సన్న బియ్యంతో ప్రజలు చాలా ఉత్సాహంగా, ప్రజలు సంతోషంగా ఆ బియ్యం ఏదైతే రేషన్ షాప్లకు వచ్చి తీసుకుపోతా ఉన్నారో ఆ ప్రజలంతా కూడా ఈరోజు ఆ బియ్యాన్ని భోజనం చేసి ఉంటా ఉన్నారు. మన పెద్దపల్లి జిల్లాలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ మరి ఈనాడు రైతాంగం అందరినీ కూడా ఎమ్మెల్యే గారు ఒక ప్రణాళికబద్ధంగా నీటు ఎక్కడ కూడా ఒక గుంట మడి ఎండిపోకుండా రైతులకు నీరిస్తా అని చెప్పి ఈనాడు తనే స్వయంగా గౌరవ శాసనసభ్యులు విజ్జన్న గారే స్వయంగా DIT-6 కానీ DIT-3 కెనాల్ కానీ మరి శ్రీరాంపూర్ టేలాండ్ ప్రాంతం వరకు కూడా ఈనాడు పొలాలు ఎండిపోకుండా రైతులందరికీ కూడా బ్రహ్మాండమైన పంట దిగుబడి తెచ్చినటువంటి ఘనత ఇలా విజ్జన్న గారికి దక్కింది. 2 లక్షల వరకు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ రాహుల్ గాంధీ వరంగల్ సభలో కానీ 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని చెప్పాము. 2 లక్షల పైనాటికి చేస్తామని చెప్పలేదు. 2 లక్షల పైన రుణమాఫీ జరగదు. కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి కొందరికి చిన్న చిన్న అకౌంట్ల పొరపాట్లతో కొంతమంది కాలేదు. ఆ 2 లక్షల వాళ్ళకి కూడా వాళ్ళే అవ్వడానికి మాత్రం ప్రభుత్వం టైం ఇచ్చింది. దాన్ని నిష్పత్తి చేసుకున్నాక తప్పకుండా వాళ్ళకి వస్తాయి తప్ప పైన వారికి మాత్రం ఇస్తా అని చెప్పలేదు. మరి మొగ్గ చౌకటి వస్తుంది ఎక్కువ చౌకటి 41 కన్నా తక్కువ చౌకటి. ఇది 600 రాజా పడతారా కాదు సార్. నా మలయాళం వస్తే మన తాళ్ళు తప్ప కింద పెట్టున్నాం. నేను అందరిని ఎవరిని అడిగినా కూడా ఇప్పుడే అవుతుంది గాలగిలి. ఎప్పుడు ఉంటుండేనే ఇల్లంతా 650 సంచి. ఈ గడ్డి చెత్త తాలు ఇవన్నిటికి 300. ఇక్కడ కూడా రైతులకు వడ్ల కటింగ్ ఉండద్దు, రైతులకు ఎక్కడ కోతలు విధించద్దని చెప్పి పగడ్బందీగా ఈరోజు మరి రైతులకు వడ్ల కటింగ్ లేకుండా దించేటువంటి ప్రయత్నం చేసినాం. 100% సక్సెస్ అయినాం. మరి అది దొడ్డు వడ్లు కానీ సన్న వడ్లు కానీ ఏ వడ్లన్నా కానీ మరి ఈ 3 విడతలు దాటి మొన్న వర్షాకాలం పంటల ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నవడ్లకు బోనస్ ఇస్తాం, మీరు సన్నవడ్లు పెట్టండి అని చెప్పి రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలిపిస్తే పెద్ద ఎత్తున మరి సన్నవడ్లు పెట్టేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. మన రైతులు పండించినటువంటి సన్నధాన్యమే ఇవాళ మరాడిచ్చి మన భాషలో గిరిని పట్టించి రైస్ మిల్లల్లో ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గమే కాక పెద్దపల్లి జిల్లా పక్కన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, సిరిసిల్ల జిల్లాకు కూడా అదే బియ్యాన్ని ఇవాళ సప్లై చేస్తూ ఉన్నాం. అంటే నేనేం చెప్తామనంటే ఇంత పెద్ద ఎత్తున మరి సన్నధాన్యం పండించినటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. పాపం ప్రతిపక్ష పార్టీలకైతే వాళ్ళకు కొత్త పుచ్చప్పుడు పొద్దురగడనట్టు అయిపోయింది. వాళ్ళు ఏ విషయంలో ఏం మాట్లాడుతున్నారో దేనికి ఏం చెప్తారో వాళ్ళు ఇవాళ కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇంత పెద్ద ఎత్తున పంటలు వండి రైతులకు ఇంత పెద్ద ఎత్తున లాభం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్లో
రైతులకు ఏదైతే మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించి ఓటేయండి. రైతును రాజు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలియేడు మండలానికి వచ్చినప్పుడు బోనస్ మండలం మొత్తం కలిసి 2889 మంది రైతులు మన మండల అంటే మన నియోజకవర్గంలో 6 మండలాల్లో ఎక్కువ బోనస్ వచ్చినటువంటి మండలం ఇలియేడు మండలం. అంటే ఎక్కువ సన్నవడ్లు పండించినటువంటి మండలం ఇలియేడు మండలం. తర్వాత మనకు దానికి 2889 మంది రైతులకు గాను 9,60,80,00,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయినాయి. మనకది ఏర్పాటు సతీష్ అనుకున్న అడిగి పెట్టుకో చూడు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పింది సంచితోటి 50 గ్రాములు సంచి, మళ్ళీ నో కాంప్రమైజ్, మీకు ఏ ఇబ్బంది లేదు. చిక్కి అదే చేసేదండి. గట్టి పెట్టు ఎప్పుడైనా ఏళ్ళు కత్తిరించావు ఫ్రెండ్స్ చచ్చిపోయి సన్న పెద్దోడి మరి 2 పంటలు ఈసారి భూమి విరగగాసింది. వరి తక్కువ పండిందన్న రైతు అరుదు. 99% మంది రైతులు మరి ఎన్నడూ చూడనటువంటి విధంగా పంట పండిందంటే మరి నీళ్లు రావడం కానీ, పరిస్థితులు అనుకూలించడం కానీ, పాలకుడు ఉత్తముడైతే తప్పకుండా మరి పంట బాగా పండుతుంది అనేటువంటి విశ్వాసం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి మారిందంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. గింజ కటింగ్ ఎందుకు లేదంటే మరి అప్పుడు ఎందుకు కటింగ్ అయింది, ఇప్పుడు ఎందుకు లేదనేది ప్రజలు గమనించాలి. ఫస్ట్ ఏమని ఇంతకుముందు ఉన్నప్పుడు మిల్లర్లను కానీ అంతకన్నా ముందున్న ప్రజాప్రతినిధి ఎవరు కానీ బర్రెను పాలు విండినట్టు విండిరు మిల్లర్లను. అందుకే అప్పుడు వాళ్ళు కటింగ్ చేసినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు, రైతులను ఏమనలేదు. రైతులను కేకును కోసినట్టు కోసారు. అదే ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలిచిన సంధి ఇది 4వ పంట. గింజ కటింగ్ లేకుండా మిల్లర్లను ఒప్పించి వాళ్ళను రిక్వెస్ట్ చేసి మీరు ఎవరికి ఏమి అని అవసరం లేదు కానీ రైతులను గింజ కటింగ్ చేయకుండా నా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన రైతు బిడ్డ కనుక ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. 150 క్వింటాలు లారీలో పోతే సుమారు 20-30 క్వింటాలు కూడా కట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మిల్లులతోటి దళారీ వ్యవస్థతోటి కుమ్ముక్కై నష్టపోయినటువంటి రైతాంగాన్ని మనము గడ్డకు వేడాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు రైస్ మిల్లర్లందరితో మాట్లాడి
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరితో మాట్లాడి 1 కిలో గింజ 1/2 కిలో కూడా కటింగ్ ఉన్నది 41 కిలోలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పంటతోటి 4వ పంట నడుస్తూ ఉంది. దాదాపు 72 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ రూపంగా రైతులకు వేయడం జరిగింది. అలాగే రైతులు గమనించండి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి వడ్లు కొనుగోలు కేంద్రాలకు ప్రతి రైతు కూడా గమనించి ఈ వడ్ల సెంటర్లో వడ్లు పోసి అలాగే రైతులు ఈ కాంటలో పెట్టుకొని అలాగే గత 3 సీజన్ల నుండి ఇది 4వ సీజను గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుండి 41 కిలో కటింగ్ కాకుండా మిల్లర్లు ఎలాంటి జాప్యం చేయకుండా 1 కిలో కటింగ్ కాకుండా దిగుమతి చేస్తున్నారు. Long live, long live. BTR, long live. Long live, long live. BTR, long live. Long live, long live, long live. BTR, long live. Kasamar Gandak Katko. Kasamar Gandak Katko. Long live. BTR, long live. Ayo, Long live, long live. Long live. Long live. Jodoh Ravi. Mama. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అన్న కాళ శ్రీరాంపూర్ జడిపిడిసి మంగళ తిరుపతి రెడ్డి గారు. ప్రతి సమస్య వచ్చినా కూడా అన్న నేనంటే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన అన్న కాళ శ్రీరాంపూర్ మాజీ జడిపిడిసి తిరుపతి రెడ్డి గారికి ఈరోజు కాళ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో భవిష్యత్తులో అన్న మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు ఆరాధించాలి అని మచ్చలేనటువంటి నాయకుడుగా కాళ శ్రీరామ్ మండలంలోని జడ్పీటీసీగా అన్నగారు జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో అన్నగారు మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయుర్వేద అష్టైశ్వర్యాలతో దిగాలని అందరూ మంచి కోరే వ్యక్తిగా ఆయన ప్రజల మన్నలు పొందాలని ఇంకా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుసు. అన్న తిరుపతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి. అన్న ఎప్పుడు ప్రజల మంచి కోరే వ్యక్తి, తనకు మంచిగా జరుగుతుంది. రానున్న కాలంలో కూడా ఇంకా మంచి పదవులు ఉండి మా ప్రజలందరికీ మండల ప్రజలందరికీ కూడా తాను సేవలు అందించాలని